లాస్ట్ టైం మనం కుంతీదేవి ప్రార్థనలు మనం విన్నాం. ఈ రోజు దాని కంటిన్యూస్ గా నెక్స్ట్ మహాభారతంలో ఏం జరుగుతుంది. సో శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగం అయిన తర్వాత పాండవులు ఆ పాండవులు యుధిష్ఠుడిని రాజసూయ యజ్ఞం చేయించి, అశ్వమేధం యాగ చేయించి, రాజ పట్టాభిషేకం చేయించి, శ్రీకృష్ణుడు పాండవులందరినీ కూడా సెటిల్ చేసి తను తన తన ఇంటికి హస్తినాపూర్ నుంచి ద్వారకా వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఇది పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని వేడుకుంటుంది. కృష్ణ వెళ్ళద్దయ్యా. వెళ్ళకుండా ఉండడానికి ఎంతో అద్భుతమైన పద్యాలు, ప్రార్థనలు కృష్ణుడు కనిపిస్తుంది. లాస్ట్ టైం మనం ఆ ప్రార్థనలన్నీ విన్నాం. దాని తర్వాత ఏం జరుగుతుందంటే శ్రీకృష్ణుడు యుధిష్ఠుడు కుంతీదేవి మళ్ళీ యుధిష్ఠుడు రిక్వెస్ట్ చేసిన దానికి కృష్ణుడు అక్కడే ఉండిపోతాడు. కానీ యుధిష్ఠుడు చాలా బాధపడుతున్నాడు. తన బాధ మొత్తం రాజ్యాన్ని గెలిచిన తనకు ఒక మనసులో ఒక అసంతృప్తి ఉంది. ఏంటి అది అసంతృప్తి అనేది ఈరోజు మనం వింటామన్నమాట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామ్నే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. సో కుంతీదేవి ఆవిడ ప్రార్థనలో ఆవిడ వేడుకుంటుంది శ్రీకృష్ణుడు. ఇంతవరకు ఆవిడ దగ్గర కష్టాలు ఉన్నప్పుడు కృష్ణుడే స్వయంగా పక్క నుండి ప్రతి ఒక్క విషయంలో ఆయన ఆదుకున్నాడు. కృష్ణుడు వాళ్ళని కాపాడాడు. కృష్ణుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పాండవులందరికీ శత్రువులు పెరిగారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇంకా రక్షణ అవసరం ఉంది. కానీ కృష్ణుడు ఎప్పటివరకైతే వాళ్ళ రాజ్యంలో కృష్ణుడి పాదాలు ఉన్నాయో, కృష్ణుడి దృష్టి ఉందో, అంతవరకు వాళ్ళ రాజ్యం పెరిగింది, వాళ్ళ రాజ్యం వర్ధించింది. కాబట్టి కుంతీదేవి కృష్ణుడు వేడుకుంటుంది, దయచేసి నువ్వు వెళ్ళిపోవద్దు ఇప్పుడు, మళ్ళీ ఇంకా కావాలంటే నువ్వు నాతో పాటు కష్టాలు ఉన్నప్పుడే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నాకు ఎప్పుడు కష్టాలు ఇస్తూనే ఉండు. కాబట్టి ఎందుకంటే నువ్వు కష్టాలు ఉన్నప్పుడల్లా నువ్వు తరుచుకొని నువ్వు మా దగ్గర ఉంటావు. అలాగా కుంతీదేవి ప్రార్థించి హితయత్వం కలపదై పరిణూతాఖిలోదయ మందం జహాస వైకుంఠో మోహయన్ ఇవ మాయయా. ఎప్పుడైతే కుంతీదేవి అద్భుతమైన ప్రార్థనలు వింటాడో శ్రీకృష్ణుడు, తను ఒక చిన్న మందహాసం, మందం జహాస, ఆ వైకుంఠపతి చిన్నగా నవ్వు, స్మైల్ ఇస్తాడనమాట. ఎటువంటి స్మైల్ అది? మోహయం ఇవ మాయయా, సకల బ్రహ్మాండాన్ని మోహించే ఒక స్మైల్ శ్రీకృష్ణుడు కుంతీదేవికి ఇస్తాడు. అదే సమయం అప్పుడు కృష్ణుడిని వేడుకుంటూ మహారాజ్ యుధిష్ఠుడు కూడా కుంతీదేవి లాగా రిక్వెస్ట్ చేస్తాడు, కృష్ణ ఇంకా కొద్ది రోజులు ఉండిపోవచ్చు కదా అని. తాం బాఢం ఇది ఉపామంత్ర్య ప్రవిశ్య గజసావయం త్రియశ్చస్వపురం యాస్యాన్ ప్రేమ్నా రాజ్ఞ నివారిత. ప్రేమతో మహారాజు యుధిష్ఠుడు శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు, దయచేసి శ్రీకృష్ణ ఇంకొన్ని రోజులు నాతో ఉండిపోవచ్చు కదా అని. సో కుంతీదేవి ఒక విన్నపం, మహారాజు యుధిష్ఠుడు ఒక విన్నపం మెరుగుగా శ్రీకృష్ణుడు ఇంకొన్ని రోజులు అక్కడ ఉండిపోతాడు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే భగవంతుడు ఆయన ఎవరు ఆపలేరు. కృష్ణుడు నిర్ధారించుకున్నాడు, ఇంకా నేను ద్వారకకు వెళ్ళిపోవాలి, ఎన్నో రోజులు గడిచిపోయి ఆయన ద్వారకాలో లేదు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. కానీ మహారాజు యుధిష్ఠిరుల ప్రేమ్నా రాజ్ఞ, అలాగే కుంతీదేవి ఒక ప్రేమ వల్ల కృష్ణుడిని బంధించి మళ్ళీ వారి హస్తినాపురంలో ఇంకా కొద్ది రోజులు
సో భగవంతుణ్ణి మనం జయించాలంటే, భగవంతుని మనం పట్టుకోవాలి, ధరించాలి, జయించాలంటే మనం డబ్బు, ఆస్తి, అంతస్తు, బలము కాదు. అమాయకమైన భక్తి, ప్రేమ, సరళతం భగవంతుని మనం జయించగలం. అలాగా మహారాజు యుధిష్ఠిరులో అద్భుతమైన ప్రేమ ఉంది కాబట్టి శ్రీకృష్ణుడిని వేడుకున్న వెంటనే శ్రీకృష్ణుడు ఇంకా కొన్ని రోజులు ఉండడానికి నిర్ధారించుకుంటాడు. కానీ యుధిష్ఠిరుడు మనసంగా సంతాపం. మహారాజు యుధిష్ఠిరులు మనసులో చాలా బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి బయటికి రావడానికి వ్యాస మహర్షులు, శ్రీకృష్ణుడు స్వయంగా శ్రీకృష్ణుడు, ఎంత పెద్ద పెద్ద ఋషులందరూ కూడా మహారాజు యుధిష్ఠిరుని ఓదార్స్తున్నారు. వ్యాసాద్యే ఈశ్వరేహాగ్ని కృష్ణేనాద్భుత కర్మణ. వ్యాస మహర్షులు, ఇంకా ఎంతో మంది ఋషులు, వాళ్ళందరూ కలిసి యుధిష్ఠుడిని ఆయన బాధను సమకూర్చడానికి ఆయన కన్విన్స్ చేస్తున్నారు. కానీ మహారాజు యుధిష్ఠిరుడు ఆయన బాధ ఆయన ఆపుకోలేకపోతుంది. ప్రబోధితో అపీతాశైర్ నాద్భుత్యత సుచారుకత. అండ్ ఇక్కడ స్పెషల్ గా శ్రీకృష్ణుడు కూడా చెప్పినప్పటికీ, శ్రీకృష్ణుడు తనను ఓదార్పిన మహారాజు యుధిష్ఠిరుడు ఆపట్లేదు తన దుఃఖాన్ని. కృష్ణేన అద్భుత కర్మణ. కృష్ణుడు ఏదేదో సాధించగలిగాడు ప్రపంచంలో. పెద్ద పెద్ద అసురులే ఆయన కంట్రోల్ చేసుకోగలిగాడు. ఎంత పెద్ద పెద్ద విషయాలు ఆయన ఆర్గ్యూ చేసి అందరినీ ఆయన కన్విన్స్ చేసుకోగలిగారు. కానీ మహారాజు యుధిష్ఠిరుని ఆయన కన్విన్స్ చేయలేకపోతే. సో ఇక్కడ ఎవరైనా ప్రశ్నించవచ్చు, అరే భగవంతుడు యుధిష్ఠిరుని కన్విన్స్ చేయలేకపోయాడా? ఎవరు ఆ కృష్ణుడు? అద్భుత కర్మణ, అద్భుతమైన కర్మలు, అద్భుతమైన లీలలు చేసే కృష్ణుడు యుధిష్ఠిరుని కన్విన్స్ చేయలేకపోయాడా అంటే, యుధిష్ఠుడు చెప్పినా యుధిష్ఠుడు వినలేదా? అదేలాగా ఆచార్యులు ఇక్కడ చెప్తారు, యాక్చువల్లీ శ్రీకృష్ణుడు తన ఒక పెద్ద ప్రణాళిక ఇక్కడ నడుస్తాను. ప్రతి హృదయంలో భగవంతుడు నివసిస్తున్నాడు. మనందరినీ కన్విన్స్ చేసే వ్యక్తి మన హృదయంలోనే ఉన్నాడు కృష్ణుడు. మనం ఏ పని అయినా చేసినప్పుడు ఆ పని చేయటానికి డైరెక్షన్, కన్విక్షన్, ఆ నిర్ణయం తీసుకోవడానికి సంకల్పము భగవంతుడు ఇస్తున్నాడు, పరమాత్మ రూపం. సో అదే పరమాత్ముడు యుధిష్ఠిరుని ఎందుకు కన్విన్స్ చేయట్లేదు? ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, యాక్చువల్లీ శ్రీకృష్ణుడే మహారాజు యుధిష్ఠిర హృదయంలో కూర్చున్న పరమాత్ముడు. ఆ పరమాత్ముడే యుధిష్ఠిరుడిని అంటే అతను కన్విన్స్ అవ్వకుండా ఉండేట్టుగా చేస్తున్నాడు పరమాత్ముడు. వ్యాస మహర్షులు లేదా అటువంటి పెద్ద పెద్ద ఋషులు కూడా యుధిష్ఠిరుడు చెప్పినప్పటికీ, యుధిష్ఠిర మహారాజు హృదయంలో కూర్చున్న పరమాత్ముడు శ్రీకృష్ణుడు తనకు అసంతృప్తి కలిగిస్తున్నాడు. తనను కన్విన్స్ చేయించకుండా చేస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుని ప్లాన్ ఏంటంటే, యుధిష్ఠిరుడు తను వెళ్ళి భీష్మాచార్యుల దగ్గర ఇటువంటి ఉపదేశాన్ని తీసుకొని నిజమైన సంతోషాన్ని పొందాలి. భీష్మాచార్యులు అద్భుతమైన భక్తుడు శ్రీకృష్ణుని. భీష్మాచార్యుని కీర్తిని పెంచడానికి, అంటే శ్రీకృష్ణుడు కూడా సాధించనిది తన భక్తుడు సాధించగలడు అని చూపించడానికి. శ్రీకృష్ణుడి మాట వినలేదు, కానీ యుధిష్ఠిరుడు భీష్మాచార్యుల మాట వింటున్నాడు. కాబట్టి భీష్మాచార్యులు కృష్ణుడు సాధించండి కూడా భీష్మాచార్యులు చేశారంటే, భీష్మాచార్యులు ఎంత గొప్ప ఆచార్యులు అని ఇక్కడ శ్రీకృష్ణుడే ఆయన ప్లాన్ ఇది. మహారాజు యుధిష్ఠిరుడిని సాటిస్ఫై అవనివ్వట్లేదు, కన్విన్స్ అవనివ్వట్లేదు తన మనసులో ఉన్న పరమాత్ముడు. ఎందుకంటే తను అసంతృప్తిగా ఉన్నప్పుడు భీష్మాచార్యులు అడిగి భీష్మాచార్యులు చెప్పిన సమాధానంతో తను సంతృప్తి కలిగాడు. అంటే ప్రపంచం అంతా భీష్మాచార్యుని పొగడుతుంది, కీర్తిస్తుంది.
ఇది భగవంతుని అద్భుతమైన లీల. భగవంతుని భక్తుల వైపు ఎంత ప్రేమ ఉందో చూడండి. భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తులు తనగడ గొప్పవాళ్ళు అని ప్రపంచంలో తెలియాలనుకుంటాడు. ఎలాగంటే తండ్రి ఎప్పుడైనా తన కొడుకు కన్నా, తన తండ్రి కన్నా తన కొడుకు, తన కుమారుడు తనకన్నా బుద్ధివంతుడు, తనకన్నా ధనవంతుడు, తనకన్నా బలవంతుడు అని తండ్రి కోరుతుంటాడు. దానికోసము ఎన్నో రకాల అవకాశాలు తన కుమారుడికి ఇస్తుంటాడు. అలాగనే భగవంతుని ప్రేమ ఎలాంటి అపారమైన ప్రేమ ఎటువంటిదంటే, ఆ భగవంతుడు తన భక్తుడు భగవంతుని కొన్నా గొప్పగా ఉండాలని ఇటువంటి ప్రణాళికలు భగవంతుడు వేస్తాడు. సో యాక్చువల్లీ యుధిష్ఠుడిని కన్విన్స్ చేయటం అనేది కృష్ణుడికి ఒక చిన్న పని. అది తన హృదయంలో కూర్చున్నాడు, హ్యాపీగా కన్విన్స్ చేయొచ్చు. కానీ శ్రీకృష్ణుడు తన హృదయంలో ఉన్న, మహారాజు యుధిష్ఠుడు హృదయంలో ఉన్న శ్రీకృష్ణుడు తనను కన్విన్స్ అవనివ్వట్లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ దివ్య ఉపదేశాలు భీష్మాచార్యులు తెలుసుకొని ప్రపంచమంతా కూడా భీష్మాచార్యులు కీర్తించాలి. ఇది శ్రీకృష్ణుని ప్లాన్ అన్నమాట. సో భీష్మాచార్యులు కూడా ఆయన హృదయం అంతా కూడా పాండవుల వైపే ఉంది. అయినప్పటికీ భీష్మాచార్యులు కౌరవుల వైపు నుంచి యుద్ధం చేస్తారు, కౌరవుల పక్షంతో యుద్ధం చేస్తారు. ఎందుకంటే ఆయనను పోషించింది ఇప్పటి వరకు కౌరవులు కావు, కౌరవులు ఉప్పు తిన్నారు కావు. శత్రుడు ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేయడు. కాబట్టి భీష్మాచార్యులు తన హృదయం పాండవుల వైపు ఉన్న యుద్ధం మాత్రము కౌరవుల వైపు నుంచి చేశారు. తన మనసంతా కూడా పాండవులు చిన్నప్పటి నుంచి వాళ్ళు బాధపడుతున్నారు, తండ్రి లేని వారు, అలాగే కౌరవులను హింసిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పాండవులు వారు కాపాడుతూ వచ్చారు. కానీ భీష్మాచార్యులు చివరికి ఏం చేశారు? పాండవులకి విరుద్ధంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. కాబట్టి భీష్మాచార్యులు మనసులో ఎంతో బాధ, నేను పాండవులకి విరుద్ధంగా యుద్ధం చేసేసాను. ఇప్పుడు మహారాజు యుధిష్ఠిరుడు గెలిచిపోయాడు, రాజు అయిపోయాడు. ఆ భరత వంశానికి ఒక మంచి రాజు ఇప్పుడు రాగలిగాడు. తన మనసంతా కూడా పాండవుల వైపు ప్రేమతో నిండుంది. కాబట్టి వారు చివరికి అట్లీస్ట్ భీష్మాచార్యులు చివరి క్షణంలో పాండవులు సంతోషంగా ఉన్నారు అని చూసి చనిపోవడానికి సిద్ధం అవుతారు అని శ్రీకృష్ణుడు ఎంత ప్రణాళికలు కృష్ణుడు చేస్తారు. మనందరికీ తెలుసు భీష్మాచార్యులు ఆయన బాణాల శయం మీద ఆయన పండుకున్నారు. మొత్తం అంతా రణరంగమైన తర్వాత ఆ భరత వంశం యొక్క రాజ్యం అంతా కూడా సరిగ్గా పరిపాలిస్తుంది అనుకొని చూసి తన మరణాన్ని తనే స్వీకరించాలని దాన్ని నిర్ధారించుకున్నాడు. కాబట్టి భీష్మాచార్యులు తను చనిపోయేటప్పుడు పాండవులు గెలిచారు, మహారాజు యుధిష్ఠిరుడు రాజు అయ్యాడు అనే ఒక సంతోషమైన వార్తతో, తన సంతోషమైన ముఖాలతో పాండవుల్ని చూడగలుగుతాడు అనే ఆనందం కోసము శ్రీకృష్ణుడు ఈ ప్రణాళికలన్నీ చేస్తాడు. తర్వాత ఆహారాజా ధర్మసుత చింతయన్ సుహృదాం వనం ప్రాకృతేనాత్మనా విప్రహ స్నేహమోహ వశం గతః. స్నేహమోహం వశం గతః చింతనం సుహృదం వదం. సుహృదం వదం, సుహృద్ అంటే తన సంబంధికులు. యుధిష్ఠుడు తన బాధ ఏంటంటే తన సంబంధికులు, అన్నదమ్ములు, తమ సోదరులు, ఫ్రెండ్స్, వారందరినీ కూడా వధించి తను గెలిచాడు ఈ యుద్ధాన్ని. తను శత్రువుల్ని వధించి గెలవలేదు, మిత్రులు, బాంధవులతో గెలిచి తన రాజ్యాన్ని తను పొందాడు. కాబట్టి తన మనసంతా సమ్మోహితం, బాధపడుతున్నాడు, మమకారంతో మోహితుడిగా ఉన్నాడు కృష్ణుడు. యాక్చువల్లీ సేమ్ పొజిషన్ అర్జునుడు యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు.
ఏంటది ప్రశ్న? కృష్ణ, నాకు తెలిసిన వారు గురువులు, గురువుల హత్వాని మహానుభావాన్, గురువులు భీష్మాచార్యులు, నా తాతగారు, నా సోదరులు, వారి విరుద్ధంగా నేను ఎలా యుద్ధం చేయాలి కృష్ణ? అది అర్జునుని యుద్ధం కన్నా ముందు. అర్జునుడు కరుణతో నిండి, అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జున, నువ్వు మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు. సామాన్యులు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడతారు, పండితులు ఇటువంటి మాటలు వారు మాట్లాడరు. ఇప్పుడు మహారాజు యుధిష్ఠిరుడు యుద్ధమైన తర్వాత ఆయన కూడా సేమ్ అసంతృప్తి. తన సొంతము గెలవడానికి ఎంతో మంది అమాయకుల్ని, స్నేహితులందరినీ తను చంపి వధించి తను గెలిచాడు. ఎస్పెషల్లీ కలియుగంలో ఇవంతా మామూలే. ఒక తమ్ముడు తన అన్నయ్యని చంపి రాజ్యాన్ని లేదంటే తండ్రి ఆస్తిని పొందుతాడు. రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది, ఒక అబ్బాయి తన తండ్రిని చంపేసి తన ఆస్తిని దోచేసుకున్నాడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇక్కడ మహారాజు యుధిష్ఠిరుడు చూడండి, తన ఆలోచన. మహారాజు యుధిష్ఠిరుడు ఆలోచిస్తున్నారు, నా సొంతం కోసము నేను అంతమందిని నేను చంపి నేను ఈ యొక్క రాజ్యాన్ని పొందాను, నేను చాలా దుఃఖంలో ఉన్నాను అని మహారాజు స్నేహమోహం వశం గతః. సో యాక్చువల్లీ మహారాజు యుధిష్ఠిరుడు అజ్ఞానంలో లేరు ఇక్కడ. ఎలాగైతే భగవద్గీతకు ముందు బోధించే ముందు అర్జునుడు శ్రీకృష్ణుడి భక్తుడే, కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అర్జునుని ఒక అజ్ఞానంలో తనే కప్పేశాడు. అర్జునుడు అటువంటి ప్రశ్న అడగడానికి సాధ్యమే లేదు. అర్జునుడికి ఆత్మతత్వం తెలీదా? అర్జునుడికి కృష్ణ శరణాగతి తెలీదా? తన చిన్నప్పటి నుంచి తను చేసిందే అది. కానీ కృష్ణుడు ఏం చేశాడు? ప్రపంచమంతా కూడా భగవద్గీత, గీతోపనిషత్ జ్ఞానాన్ని పొందాలని అర్జునుని తన మొదటి శిష్యుడిగా తను పెట్టుకున్నాడు. యాక్చువల్లీ అర్జునుడికి ఆ నేర్పించడం అవసరమే లేదు, కానీ అర్జునుడిని మొదటి శిష్యుడిగా పెట్టాలంటే అర్జునుడు అజ్ఞానంలో రావాలి. కాబట్టి శ్రీకృష్ణుడే అర్జునుడిని ఫస్ట్ ఆ అజ్ఞానానికి తీసుకొచ్చి తనలో అజ్ఞానమైన ప్రశ్నలు అడిగించి ఆ ప్రశ్నకు సమాధానం సృష్టిస్తాడు. ఇప్పుడు ఎలాగైతే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు, అర్జునుని అజ్ఞానాన్ని తీసు, ఇప్పుడు శ్రీకృష్ణుడు మహారాజ్ యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు ఎవరు? ధర్మసుత. ధర్మసుత, ధర్మానికి పుత్రుడు, ధర్మ పురుషునికి పుత్రుడు. తనకు అధర్మం ఎలా తెలుస్తుంది? ధర్మ జ్ఞానం తనకు లేదా? ఏంటది ధర్మ జ్ఞానము? మనమందరము కూడా ఆత్మస్వరూపులము. ఒక ఆత్మకు ఇంకొక ఆత్మకు సంబంధమే లేదు. ఈ కాల ప్రభావంతో ఇప్పుడు కొందరు ఆత్మలు చేరిపోయారు కుటుంబ సభ్యులుగా, కానీ అదే కాల ప్రభావంతో ఈ ఆత్మలందరూ కూడా వెళ్ళిపోతారు. ఎలాగైతే సముద్రంలో అలలు సముద్ర తీరానికి వచ్చినప్పుడు కొన్ని మట్టి రేణు ఒక చోట చేరుస్తుంది, మళ్ళీ అదే అలలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆ మట్టి రేణు ఏదైతే ఉందో అంతా కూడా ఇసుక అంతా కూడా వెళ్ళిపోతాయి. అలాగా కాల ప్రభావంతో మనం అందరూ కలిసి ఉన్నాం. ఇప్పుడు తల్లి తండ్రులు, బంధు బాంధవులు అంతా కూడా మనం అందరము కూడా కాల ప్రభావంతో అంతా వెళ్ళిపోతాం. ఇది భక్తులకి తెలిసిందే. అటువంటప్పుడు ధర్మాన్ని మనం పాటించాల్సిందే. ఎస్పెషలీ ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి పాండవులు ఇక్కడ నించుకున్నారు. శ్రీకృష్ణుడు ఆ ధర్మాన్ని స్థాపించాలని నిర్ధారించుకొని పాండవుల నిమిత్తంగా తను ఎంచుకున్నాడు. కాబట్టి వారు చేసింది తప్పు కాదు. కానీ మహారాజు యుధిష్ఠిరుని అటువంటి అజ్ఞానంలో తీసుకొచ్చి ఆ అజ్ఞానం నుంచి బయటికి పడ్డానికి భీష్మాచార్యుల దగ్గర ఆయనను ఉపదేశించి భీష్మాచార్యుని కీర్తిని పెంచడానికి ఇదంతా కూడా శ్రీకృష్ణుని ప్రణాళిక. సో అందుకనే శ్రీకృష్ణుని లీలలు అద్భుతమైన లీలలు. దాన్ని కన్నా తెలుసుకుంటే మనకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. సో అందుకనే ఇక్కడ మహారాజు యుధిష్ఠిరుడిని శ్రీకృష్ణుడు
అజ్ఞానానికి తీసుకొస్తారు. సో ఎలాగైతే మనము భగవద్గీత అర్జునుడిని ఎటువంటి క్వశ్చన్స్, అర్జునుడికి ఎటువంటి కన్ఫ్యూషన్, 4 రకాల కన్ఫ్యూషన్ మనం లిస్ట్ చేశాం భగవద్గీతలో ఉంది. అలాగా యుధిష్ఠుడికి కూడా 4 కారణాలు ఉన్నాయి ఎందుకు తను అసంతృప్తిగా ఉన్నాడు, ఎందుకు తనకు ఆనందం లభించలేదు. రాజ్యాలంతా అంత సంపాదించిన తర్వాత ఇంకా ఆనందం లేదు, ఎందుకు? సో 4 కారణాలు. సో మొదటిది మహారాజు యుధిష్ఠిర్ చెప్తారు, అహోమే పశ్యత అజ్ఞానం హృదీరూఢం దురాత్మనః పారకస్యైవ దేహస్య బహ్యో మే అక్షౌహిణీర్ హతాః. బహ్యో మే అక్షౌహిణీర్ హతాః. ఎంతో మంది అక్షౌహిణి, ఒక అక్షౌహిణి అంటే 26,000 మంది, 6,000 ఏనుగులు, 26,000 రథాలు, 1,00,000 మంది సైనికులు, ఇంకొక 1,00,000 మంది నేల మీద యుద్ధం చేసే సైనికులు, ఇలాగా ఆల్మోస్ట్ 3 నుంచి 4 లక్షలు జీవులు, వాళ్ళందరూ కూడా ఒక అక్షౌహిణి. సో అటువంటి అక్షౌహిణులందరినీ నేను వధించాను. దేనికోసము? నా దేహం సంతోషంగా ఉండడానికి. యాక్చువల్లీ ఈ దేహం ఏంటి? పారకస్యైవ దేహస్య. పారక అంటే ఈ దేహం అనేది ఇతరుల జీవులకు మంచి చేయటానికి ఈ దేహం ఉంది. మన దేహం మనమేమనుకుంటాము, ఈ దేహము నాకు నేను సేవ చేసుకోవటానికి, దాన్ని స్వార్థపరులు అంటారు. స్వార్థపరులు ఇతరుల గురించి ఆలోచించరు, నేను హ్యాపీగా ఉండే చాలు. మన ఇంట్లో చెత్త అంతా తీసుకొని మిగతా ఇంట్లో పారేస్తారు, నా ఇల్లు బాగుండాలి. అలాగా నా శరీరం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి. ఇది కరెక్ట్ కాదు, దేహాత్మ బుద్ధి అంట. సో మహారాజు ఈ దేహం అనేది ఇతరులకు హితం, ఇతరులకు మంచి కోరడానికి, మంచి చేయడానికి ఈ దేహం ఉండేది. కానీ అటువంటి దేహంతో సామాన్యుల్ని, అమాయకుల్ని వధించి ఈ దేహాన్ని నేను పోషిస్తున్నాను. ఎంత దురాత్ముల్ని, ఎంత అజ్ఞానంలో నేను జీవిస్తున్నాను అని మొదటి కారణం అన్నమాట. యుధిష్ఠుడు బాధపడుతున్నాడు, కుంగిపోతున్నాడు, లోను పడ్డాడు దుఃఖానికి. సో ఎంతమంది సమూహాలైన ఈ సైనికులందరినీ తన సొంతం కోసము వధించాడు. పరదుఃఖ దుఃఖి అంటారు వైష్ణవుల లక్షణం. అంటే మిగతా వాళ్ళ దుఃఖాన్ని చూసి వారు దుఃఖిస్తారు. మన సమాజంలో ఎలాగా పరదుఃఖ సుఖి, మిగతా వాళ్ళు బాధ చూస్తే మనకు ఆనందం. ఇప్పుడు ఒక దేశము ఇంకొక దేశాన్ని దాడి చేస్తుంది, వాళ్ళు బాధ కలిగిస్తే ఆ దేశానికి ఆనందం. పరదుఃఖ దుఃఖి, పరదుఃఖ సుఖి. కానీ మహారాజు యుధిష్ఠిరుడు చూడండి, ఇక్కడ పారకస్యైవ దేహస్య, నా దేహము ఏదైతే సేవించే దేహము, సేవించాల్సిన దేహము మిగతా వాళ్ళ జీవితం మీద వారిని హాని చేసి నేను బ్రతుకుతున్నాను, అది దురాత్మ బుద్ధి అని మొదటి కారణం అన్నమాట. రెండో కారణం బాలద్విజ సుహృన్ మిత్ర పితృన్ భ్రాతృ గురు ద్రుహ నమే స్యాన్ నిరయాన్ మోక్షో హి అపి వర్షాయుత యుతైః. నమే స్యాన్ నిరయాన్ మోక్షో, నేను బాలుల్ని, ద్విజుల్ని, బ్రాహ్మణుల్ని, సుహృన్ స్నేహితుల్ని, మిత్రుల్ని, సోదరుల్ని, పిత్ర అంటే పెద్దవారిని, బ్రదర్స్, గురువులందరినీ, వారందరినీ నేను వధించాను. నమేస్యాన్ నిరయాన్ మోక్షో, నాకు మోక్షం లభించడానికి సాధ్యమే లేదు. అపిహి వర్షాయుతయుతైః, కోట్లాది వర్షాలు నేను జీవించిన ఆ పాపాలు అనుభవించడానికి, ఆ పాపం అనేది తొలగింపలేను నేను అని మహారాజు, అంటే పాపం, ఈ చేసిన కర్మ పాపము అని మహారాజు దృష్టిలో భావిస్తుంది. సో మొదటి కారణము, ఈ దేహం ఏదైతే సేవించాలో
ఆ దేహం మిగతా జీవుల్ని చంపి బతుకుతాను. దురాత్మ బుద్ధి. రెండో కారణము ఇలా ఇది పాపము కాబట్టి యాక్చువల్లీ ఎవరు కూడా పిల్లల్ని, బ్రాహ్మణుల్ని, అలాగే స్త్రీలను ఇప్పుడు కూడా హింసించుకోడు. అది పాపం, ఘోరమైన పాపం. వృద్ధులు, గురువులు, సోదరులు వారిని హింసిస్తే అది ఘోరమైన పాపం. సో యుధిష్ఠుడు అంటున్నాడు, ఇటువంటి ఘోరమ పాపం నేను చేశాను కాబట్టి నాకు మోక్షం లభించదు. మూడో కారణం, నైనో రాజ్ఞ ప్రజాభ్రాతు ధర్మయుద్ధే వదోదుష ఇతి మే నతు బోధాయ కల్పతే శాసనం వచః. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం అని చెప్తున్నారు. ఈ సైనికులందరూ కూడా ఎలా వధింపబడ్డారు? నేను రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ధర్మాన్ని రక్షణ కోసం, నేను రాజుని పరిపాలిస్తుండగా ధర్మరక్షణ కోసం వీళ్ళు వధించలేదు. నేను రాజ్యాన్ని పొందడానికి నేను వాడిని వధించాను. ఇప్పుడు ఆల్రెడీ దుర్యోధనుడు రాజు. దుర్యోధనుడు తన పరిపాలన ఆల్రెడీ సరిగ్గా జరుగుతుంది, బాగానే జరుగుతాను. అటువంటిప్పుడు యుధిష్ఠుడు ఎందుకు నేను రాజు అవ్వాలి? యుధిష్ఠుడు ప్రశ్న. ఇప్పుడు సపోజ్ నేను ఒక పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉండుతూ ఎక్కడో ఒక చిన్న దొంగతనం జరిగింది అనుకోండి, అటువంటి స్థానానికి వెళ్ళి దొంగని పట్టుకొని తను శిక్షించానంటే నేను ధర్మాన్ని పాటించాను. కానీ ఇప్పుడు నేను రాజుని కాదు, నేనేమే పోలీసుని కాదు, అయినప్పటికీ నేను వెళ్ళి ఆ దొంగను పట్టుకున్నాను అనుకోండి, అది చట్టానికి విరుద్ధం అవుతుంది. సో యుధిష్ఠుడు అంటున్నాడు, నేను ఎందుకు వధించాను? నేను రాజు అయ్యి ధర్మాన్ని నేను రక్షించడానికి కాదు, నేను రాజు అవటానికి నేను వధించాను. అటువంటి వారికి మోక్షం లభించదు. మామూలుగా ధర్మయుద్ధం ఎవరైతే చేస్తారో ఆ ధర్మయుద్ధంలో ఎవరైనా చంపినా అక్కడ పాపం అనేది అంటుకోదు. కానీ మహారాజు యుధిష్ఠుడు తను అనుకుంటున్నాడు, ఇది ధర్మయుద్ధం కాదు, నేను నా స్వార్థం కోసం వాళ్ళని చంపాను, నేను రాజు అవ్వాలని వారందరినీ నేను వధించాను, కాబట్టి నేను అర్హుణ్ణి కాదు మోక్షానికి. ధర్మయుద్ధే వదోద్విషం. ధర్మయుద్ధంలో నేను ధర్మాన్ని రక్షించడం నేను చేయలేను, నా స్వార్థం కోసం. యాక్చువల్లీ శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి మహారాజు యుధిష్ఠిరుడు పాండవుల్ని ఆయన నిమిత్తంగా వాడుకొని ధర్మాన్ని రక్షించాడు. కానీ ఇక్కడ మహారాజు యుధిష్ఠిరుని ఒక అద్భుతమైన ఆయన హృదయం సున్నితమైన హృదయం ఆయన, కాబట్టి ఇలాగ ఆయన ఆలోచిస్తున్నారు అన్నమాట. తర్వాత ఆయన అంటారు, స్త్రీనా మద్దత బంధూనాం ద్రోహో యోషౌ ఇహోత్తిహ కర్మభిర్ గృహమేదియై నాహం కల్పో విపోహితుం. నేను ఎంతో మంది సైనికుల్ని నేను వధించాను, సంహరించాను. ఆ సైనికులు కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు నా వైరులుగా మారారు. ఇంతమంది నా దగ్గర ఒక 10 మంది ఉన్నారు, ఇప్పుడు కోట్లాది మంది నా వైరులుగా మారారు ఈ యొక్క కర్మ వల్ల. యాక్చువల్లీ ఈ ప్రపంచంలో కర్మబంధనం ఉంది కదా, ఒక్క కర్మ చేసామనుకోండి ఆ కర్మకు ఫలితం చైన్ రియాక్షన్ గా మారుతుంటుంది. అందుకనే ఈ రివెంజ్ అనేది చాలా డేంజరస్. మనం అనుకుంటాం రివెంజ్ తీసుకొని, ప్రతీకారం తీసుకొని నేను సాధించి చూపిస్తాను ప్రపంచానికి. యాక్చువల్లీ చాలా డేంజరస్. ఎందుకంటే ఆ ప్రతీకారం తీర్చుకున్న దానికి మనం ఇంకొక 100 కర్మలు మనం చేస్తాం. సో ఇక్కడ మహారాజు యుధిష్ఠుడు తను గెలవాలని ఎంతమంది సైనికులు 63 కోట్ల సైనికులు చనిపోయారంట కురుక్షేత్రంలో. 18 రోజుల్లో 63 కోట్ల మంది చనిపోయారు. ఎవరి కోసము? మహారాజు యుధిష్ఠుడిని రాజుగా నియమించడానికి. అది అన్ని కోట్ల మంది ఇప్పుడు మహారాజు యుధిష్ఠులకి వైరుగా, శత్రువులుగా మారారు. చైన్ రియాక్షన్.
ఇప్పుడు ఈ యొక్క పాపం నుంచి విముక్తి కలిగించడానికి పురాతన కాలంలో ప్రాయశ్చిత్తం చేసేవారు. ప్రాయశ్చిత్తం. ఇప్పుడే మహారాజు యుధిష్ఠుడు అశ్వమేధ యాగం చేశారు, రాజసూయ యజ్ఞం చేసి. ఈ రాజసూయ యజ్ఞంలో ఏం చేస్తారు? ఒక వృద్ధమైన ఒక ఆవుని బలి ఇస్తారు, లేదా అశ్వాన్ని బలి ఇస్తారు. సో మహారాజు యుధిష్ఠుడు అంటున్నారు, ఇటువంటి ఎన్ని యాగాలు చేసినా ఆ పాపం నుంచి నేను విముక్తి పొందలేను. ఎందుకు? అది కూడా కారణం చెప్తారు ఆయన. యథా పంఖేన పంఖాంబహ. ఇప్పుడు నీరు మట్టితో కలుషితమైంది. ఆ నీటిని మట్టితో కలుషితమైన నీటిని మనము మట్టితో కడగలేం. ఆల్రెడీ మట్టి నిండుంది ఆ నీటిలో. దాన్ని ఇంకా మట్టి కలిపితే ఇంకా కలుషితం అవుతుంది, కానీ దాన్ని ప్యూరిఫై చేయలేం, దాన్ని శుద్ధి చేయలేం. అలాగే సపోజ్ మత్తు పదార్థంతో కలుషితమైన ఒక పాత్రను మత్తు పదార్థం వేసి దాన్ని మనం శుభ్రపరచాలి. అలాగనే 63 కోట్ల మందిని చంపిన దానికి ఇంకొక గోహత్య, ఇంకొక ఆవుని బలి ఇచ్చి, ఇంకొక అశ్వాన్ని బలి ఇచ్చి, ఇంకొక హత్య చేసి ఎలాగా మనం దాన్ని ప్రాయశ్చిత్తం చేయగలము అని మహారాజు పరీక్షలో ప్రశ్న. యాక్చువల్లీ శిల ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చైతన్య మహాప్రభు దీన్ని చాలా డీటెయిల్ గా చెప్తారు. ఎందుకు ఇంతకు ముందు యజ్ఞాల్లో గోమాతని బలి ఇచ్చేవారు, అశ్వాలను బలి ఇచ్చేవారు. పురాతన కాలంలో యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాహ్మణులు. యజ్ఞకుండం కాదు. ఈ కాలంలో యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకుండం ఇంపార్టెంట్ అనుకుంటారు. యజ్ఞకుండం అది ఇంపార్టెంట్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాహ్మణుడు. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు ఉచ్చరించిన మంత్ర శక్తితో ఆ యజ్ఞ ఫలితం అందుతుంది. ఆ బ్రాహ్మణుడు చెప్పిన మంత్రాలు ప్రయోజనకరమైనవే కావా అని తెలుసుకోవటానికి ఒక ఆవుని, వృద్ధమైన ఆవుని, లేదా ఒక అశ్వం, హార్స్ ని బలి ఇస్తారు. బలి ఇచ్చిన వెంటనే ఆ బ్రాహ్మణుడు తను నిపుణమైన బ్రాహ్మణుడు అయి ఉంటే బలి ఇచ్చిన వెంటనే తక్షణమే అక్కడే ఆ ఆవుకు ఇంకొక జన్మ లభిస్తుంది. వెంటనే అక్కడే కనిపిస్తుంది. ఆ ఆవు మానవ శరీరంలో మారిపోతుంది. తనకు ఒక కొత్త శరీరం, తన వృద్ధమైన ఆవు తనకు కొత్త శరీరం అది. అటువంటిది ప్రక్రియ పురాతనంలో ఉంది. ఈ కాలంలో అటువంటి బ్రాహ్మణులు లేరు. కాబట్టి అశ్వమేధం గవాలంబం. కలియుగంలో పశువుల బలి ఇవ్వటం అది కరెక్ట్, అది నిషేధించబడింది కలియుగంలో. పురాతన కాలంలో అటువంటి ఎక్స్పర్ట్ బ్రాహ్మణులు ఉండేవారు. కాబట్టి వాళ్ళ మంత్ర ఉచ్చారణతో ఆ జీవునికి ఇంకొక జీవం ఇచ్చే వారి దగ్గర కెపాసిటీ, వాళ్ళ దగ్గర శక్తి ఉంది కాబట్టి బలి ఇచ్చింది. అలాగనే ఎలాగైతే ఇప్పుడు మన డాక్టర్లు ఏం చేస్తారు, ఒక మందు కనిపెట్టే ముందు మానవులకి ఆ మందుని ఇచ్చే ముందు పశువుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఈ మందు పవర్ ఏంటి అని. అలాగనే పురాతన కాలంలో సమాజంలో ఆ మంత్రం, ఆ ఒక యజ్ఞ ఫలితాన్ని పొందుతుందా లేదా తెలుసుకోవటానికి ముందు ఒక ఆవుని, ఒక వృద్ధమైన ఆవు లేదా అశ్వాన్ని వారు బలి ఇచ్చారు. బలి ఇచ్చిన ఫలితం వెంటనే తనకి ఇంకొక జన్మ లభించింది. అలా లభించకపోతే ఆ యజ్ఞం చేసిన వాళ్ళందరికీ ఆ పాపం అంటున్నారు. కాబట్టి ఇప్పుడు కలియుగంలో అటువంటి బ్రాహ్మణులు లేరు. కాబట్టి అటువంటి యాగాలు ఎక్కడైతే బలి ఇస్తారో అటువంటి యాగాలు మనం చేయకూడదు అనే హింట్ ఇక్కడ యాక్చువల్లీ యుధిష్ఠిరులు ఇస్తున్నారు. నా యజ్ఞేర్ మర్స్తుం అర్హతి. సో శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, ఈ కలియుగంలో తను ఏ కర్మ చేసినా ఆ కర్మకు
ప్రతిదానికి బంధనం ఉంది. మనం ఇప్పుడు ఎవరికైనా ₹1 ఇచ్చామనుకోండి, ఆ రూపాయి మళ్ళీ తిరిగి తీసుకోవటానికి ఒక్కోసారి మనం ఆ రూపాయి మనం తనకు లోన్ గా ఇస్తాం. తను ఈ జీవితంలోనే రిటర్న్ ఇచ్చేయచ్చు వడ్డీతో. లేదా నెక్స్ట్ జన్మలో తను మళ్ళీ పుట్టాలి, ఆ ఆ రూపాయి తీసుకోవడానికి మళ్ళీ నేను తన కోసం పుట్టాలి, తను నా కోసం పుట్టాలి. చైన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. కర్మకు ప్రతిఫలం కంటిన్యూ అవుతూ. అందుకనే ఫ్రీగా మన ఎవరి దగ్గర మనం తీసుకోకూడదు. సో మనము ఎవరికైనా ఏదైనా దానం చేసినా ఆ దానాన్ని మళ్ళీ తిరిగి తీసుకుంటానికి మనం ఇంకో జన్మ తీసుకుంటాం. సపోజ్ మనం ఎవరి దగ్గరైనా మనం లాగేసుకున్నాం, పాపం చేసాం, ఆ పాప పైన లేదా ఏదైనా మనం తీసుకోవాలి, మళ్ళీ తనకి తిరిగి ఇవ్వడానికి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాం. సో ఇలాగా నెక్స్ట్ జన్మలో తను పుడతాడు, నేను పుడతాను. ఆ జన్మలో అతనికి ఇవ్వాల్సిన రూపాయి కోసం నేను ఇంకా 10 రకాల కర్మలు చేస్తాను. ఇలాగా జన్మాంతరం నుంచి కర్మలు మనం పెంచుకుంటూ ఆ బంధన చిక్కులు వర్గిస్తూ పెంచుకుంటూ ఇవన్నిటినీ మనం సమాప్తం చేయాలని ఒక్కటే మార్గం. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి. కృష్ణుడు చెప్తున్నా, యత్ కరోషి ఏం చేసినా, యత్ అశ్నాసి ఏం పూజించిన, యజ్జుహోసి దదాసి ఏది భోంచేసినా అది భగవంతుని ప్రీత్యర్థం కోసం చేయాలి. ఇప్పుడు యుధిష్ఠుడు ఇక్కడ ఎవరి కోసం యుద్ధం చేశాడు? శ్రీకృష్ణుని కోసం యుద్ధం చేశాడు. కాబట్టి తనకి పాపం అంటుకోదు. ఇప్పుడు నేను చేసిన ప్రతి కర్మ భగవంతుని సంతృప్తి కోసం చేశాను అనుకోండి, దానికి పాపం అనేది లేదు. ఉదాహరణగా ఇప్పుడు మన అక్షయ పాత్రలో మనం కూడా 100 మందితో పని చేస్తున్నాం. ఒక ఫ్యాక్టరీలో పెద్ద యజమానుడు, బిజినెస్ మ్యాన్, తను కూడా ఫ్యాక్టరీతో పనిచేస్తాడు. కానీ 100 మందితో తను ఒక శ్రమిస్తున్నాడు కాబట్టి దాని కర్మ తను అనుభవించాలి. కానీ మనం కూడా 100 మందితో పని చేస్తున్నాం, కానీ ఇది భక్తి, ఇది శ్రీకృష్ణుడికి ప్రసాదం కోసం చేస్తున్నారు కాబట్టి ఎవ్వరికి కర్మ లేదు. అక్కడ 100 మంది కార్మికులు కూడా కర్మ లేదు, యజమానులు కూడా కర్మ లేదు. అలాగా మనం చేసిన ప్రతి కర్మ భగవంతుని ప్రీత్యర్థం, భగవంతుని సంతృప్తి కోసం, భగవంతుని ఆదేశం అనుగుణంగా మనం చేశామంటే దానికి కర్మ అనేది అంటున్నాం. అండ్ ఇక్కడ యుధిష్ఠుడు మనందరికీ హింట్ ఇచ్చారు. ఏంటది హింటు? నా యజ్ఞమస్తు. ఈ కలియుగంలో ప్రాయశ్చిత్తాలని పనిచేయదు, ఏ యజ్ఞము పనిచేయదు, ఒక్క యజ్ఞం తప్ప. అదేంటది? ఏ యజ్ఞం పనిచేస్తుంది కలియుగంలో? సంకీర్తన యజ్ఞం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ ఒక్క యజ్ఞమే కలియుగంలో పనిచేసే ఒక్క యజ్ఞం. యజంతి సుమేధస. బుద్ధివంతులు సుమేధస, వారు తెలుసుకుంటారు పనికొచ్చే ఏదైతే నిజమైన ఫలితం ఇచ్చే యజ్ఞం ఏదది, అది మాత్రం. ఇప్పుడు బుద్ధిహీనులు ఏం చేస్తారు? ఏదో మెడిసిన్ ఇవ్వండి సార్ అని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొంటారు. మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి సార్ జ్వరానికి మందు ఇవ్వండి, జలుబుకి మందు ఇవ్వండి అని మెడికల్ షాప్ లో మందులు అమ్మేవాడిని అడుగుతారు. యాక్చువల్లీ తను అడగాల్సిందే వాళ్ళని, డాక్టర్ని అడగాలి. బుద్ధివంతులు ఏం చేస్తారు? డాక్టర్ని అడుగుతారు. అలాగనే జీవితంలో ఉన్న కల్మషాలు, జీవితంలో ఉన్న బాధల నుంచి బయటకు పడడానికి మనం గురువులను అడగాలి. ఎవరో ఒకరు పెద్దవారు, చిన్నవారు, తెలిసిన వారు, పొలిటీషియన్, విద్వాంసులు, లేదా ఒక శాస్త్రాలు తెలిసిన వారు కాదు. గురువు, కృష్ణుని భక్తులను అడగాలి. ఈ జీవితంలో ఉన్న సంసారంలో ఉన్న బంధనం నుంచి బయటికి ఎలా పడాలి, సంసార సాగర భవరోగం నుంచి బయటికి ఎలా పడాలి, భక్తులను అడగాలి, గురువులను అడగాలి. ఆ గురువులు వారు ఏం చెప్తారు? యజ్ఞైర్ సంకీర్తన ప్రాయే యజంతి సుమేధసః.
ఈ కలియుగంలో సంకీర్తన యజ్ఞం తప్ప ఇక ఏ యజ్ఞం పనిచేయదు. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తి నాస్తి గతిరన్య. ఈ కలియుగంలో ఇంకా వేరే గతి లేదు, హరినామం తప్ప. కాబట్టి ఇక్కడ మహారాజు యుధిష్ఠిరులు 5,000 సంవత్సరాల వెనకాలే అని చెప్పారు. ఆయన ఆదేశం, శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశం. మనం హరే కృష్ణ మంత్రాన్ని చాలా గట్టిగా దృఢ సంకల్పంతో మనం జపించాం. ఎవరైతే శ్రీల ప్రభుపాద వారు చెప్తారో, ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తారో అండ్ వారి జీవితంలో చేస్తున్న దైనిక కర్మల్లో వారు ఈ నిజ జీవితంలో ప్రామాణికంగా జీవిస్తారు, వారు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇలా వాళ్ళు బాధపడిన అవసరం లేదు. డెఫినెట్లీ మనం చేస్తున్న పనులలో ఎవరో ఒకరు బాధపడతారు, ఎవరినో మనం హింసించాల్సి వస్తుంది, కొన్ని చోట్ల అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాము, 10 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. డెఫినెట్లీ ఆ 10 మందిలో నేనే సెలెక్ట్ అవ్వాలని నేను అనుకుంటా. సో అటువంటి విషయాలు చాలా ఉంటాయి, వాటన్నిటికీ మనం బాధపడుతుంది. కానీ మనం గాన సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, అటువంటి పాపాలు కూడా మనకంట. అది సంకీర్తన యజ్ఞంలో ఉన్న పవర్ అన్నమాట. అందుకనే మనందరము కూడా చక్కగా మంచి సంకీర్తన ఉంచాలి. యాక్చువల్లీ ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజుల్లో సంక్రాంతి రాబోతుంది. భీష్మాచార్యులు ఆయన దేహ త్యాగం, ఆయన ఆయన ఆయనకు శక్తి ఉందన్నమాట. ఏంటది శక్తి? ఆయన నిర్ధరించుకుంటే, ఆయన సంకల్పించుకుంటే ఆయన మరణించగలరు, లేదంటే ఆయన చావలేదు. ఆయనకు ఆ వరం పొందారు. ఆయన ఆ వరం శక్తితో ఆయన మకర సంక్రాంతి రోజు ఎప్పుడైతే సూర్యుడు ఉత్తర దిశం నుంచి ఆయన ఉదయిస్తాడో ఆ సమయంలో, ఆ శుభ సమయంలో ఆయన దేహ త్యాగం చేస్తాడు. అటువంటి విషయము భాగవతంలో ఈరోజు మనము, అంటే ఎలా సందర్భం కలిసి వచ్చింది చూడండి. శ్రీకృష్ణుని, ఇది కూడా శ్రీకృష్ణుని ప్రణాళిక, ఒక ప్లాన్ అనమాట. మనం ఇదే సమయంలో డిస్కస్ చేయాలి, మనమేం ప్లాన్ చేసుకోలేదు. సో నెక్స్ట్ వీక్ మనము ఎలాగా మా భీష్మాచార్యులు ఉత్తరాయణం సూర్యుడు ఉదించినప్పుడు శ్రీకృష్ణుని సాక్షాత్తుగా ముందు పెట్టుకొని శ్రీకృష్ణుని ధ్యానిస్తూ తన దేహాన్ని ఎలా త్యజించారు, ఆ ఒక గుణపాఠం కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే జీవిత అంత్యంలో అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం, మనం చనిపోయేటప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ, భగవంతుణ్ణి ధ్యానిస్తూ మనం చనిపోవాలి. అది జీవితానికి సార్థకం. ఇప్పుడు జీవించినప్పుడే మన కృష్ణుడు గుర్తు రావట్లే, చనిపోయేటప్పుడు ఏమి గుర్తొస్తాడు? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ, చనిపోయేటప్పుడు మనం ఎలా చనిపోవాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ భీష్మాచార్యులు. యాక్చువల్లీ భీష్మాచార్యులు పవిత్రమైన భక్తులు కాబట్టి ఆయనకు ఉత్తరాయణం దక్షిణాయనంతో సంబంధం లేదు. సామాన్యంగా చనిపోతే ఉత్తరాయణం చనిపోవాలంటారు. అంటే ఉత్తరాయణం అనేది శుభ సూచిక, మంగళకరమైన సమయం కాబట్టి ఉత్తరాయణంలో చనిపోవాలని కొందరు చాలా మంది అనుకుంటారు. కానీ అది మన కంట్రోల్లో ఉండదు, ఎప్పుడు చనిపోతాం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తారు, ఉత్తరాయణంలో, అలాగే శుక్లపక్షంలో, అలాగే పౌర్ణమి నాడు, అలాగే ఏకాదశి నాడు ఎవరైతే చనిపోతారో వారు మళ్ళీ ఈ భూలోకానికి వారు జన్మించిన అవసరం లేదు, వారు ముక్తి పొందుతారు. కానీ భక్తులకి దాంతో సంబంధమైన, భక్తులకి కావాల్సింది సూర్యుడు ఉదయించడం కాదు, శ్రీకృష్ణుడు తన హృదయంలో ఉదయించడం భక్తుడికి కావాలి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మన హృదయంలో ఉదయిస్తాడో, సూర్యుడు ఎక్కడ ఉదయించినా పర్లేదు, ఉదయించకపోయినా పర్లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన స్వయాన తనను గోలోకానికి తనను తీసుకెళ్తాడు. అటువంటి భక్తులు. ఆ ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపులే భీష్మాచార్యులు. ఆ శ్రీకృష్ణుణ్ణి ఆయన కంటి ముందు చూస్తూ, ఆయన శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఆయన దేహ త్యాగం చేస్తాడు. అది మనం నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుందాం, ఎటువంటి ప్రార్థనలు ఆయన అర్పిస్తూ ఆయన దేహాన్ని త్యజిస్తారు. కానీ ఇంపార్టెంట్ లెసన్ ఇక్కడ, చనిపోయే సమయంలో మనం
మరణించే సమయంలో, ఆ అంత్యకాలంలో శ్రీకృష్ణుని స్మరించాలి. అంత్యకాలంలో మనం శ్రీకృష్ణుని స్మరించాలంటే జీవించున్నప్పుడు మనం శ్రీకృష్ణుని స్మరించాలి, ప్రాక్టీస్ చేయాలి. అందుకనే శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్తారు, రోజు 16 మాలల్లో హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. జపం చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ మంత్రం జపం రోజుగాన మన 16 మాలలు మనం చేయగలిగితే ఖచ్చితంగా శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, చనిపోయిన సమయం అప్పుడు మనకు ఎంత ఆటంకం ఉన్నా శ్రీకృష్ణుడు మమ్మల్ని మనకు ఆయన స్మరణ శక్తి ఇస్తాడు. ఎలాగిప్పుడు భీష్మాచార్యులు ముందు శ్రీకృష్ణుడు స్వయాన నడుచుకొని వచ్చాడు. భీష్మాచార్యులు ఎక్కడున్నారు? కురుక్షేత్రంలో ఆయన బాణాల శయ మీద పండుకున్నారు. పాండవుల రాజ్య పట్టాభిషేకము అంతా కూడా హస్తినాపురంలో జరుగుతుంది, 100 కిలోమీటర్ల దూరం. కానీ శ్రీకృష్ణుడు తన భక్తుడు, తనకు చావుకు సిద్ధమయ్యాడు, తన దేహ త్యాగానికి సిద్ధమయ్యాడు అని శ్రీకృష్ణుడు గుర్తించుకొని మహారాజు యుధిష్ఠుడిని తీసుకెళ్లి శ్రీకృష్ణుడు భీష్మాచార్యుల ముందు పెట్టి మహారాజు యుధిష్ఠుడు సంతోషంగా ఉన్నాడని తనకు ఆనందం కలిగించి ప్రశాంతత తన శరీరాన్ని తను త్యజించే ఒక అవకాశం శ్రీకృష్ణుడు కల్పించాడు. మన జీవితం అంతా కూడా మనం శ్రీకృష్ణుడిని అర్పిస్తూ మన జీవితాన్ని మన భక్తిని మనం చేశామంటే మనం ఎక్కడున్నా, ఎటువంటి ఆటంకంలో ఉన్నా, కష్టాలలో ఉన్నా శ్రీకృష్ణుడు స్వయాన మన దగ్గరకు వచ్చి మమ్మల్ని గుర్తించి తనను గుర్తించాలని మమ్మల్ని గోలోకానికి తీసుకెళ్ళి, అది శ్రీల ప్రభుపాద. కాబట్టి మనమందరము కూడా చక్కగా మనం భక్తితో శ్రీకృష్ణుని సేవ మనం చేస్తూ ఎస్పెషలీ శ్రీల ప్రభుపాదుల వారు మనందరికి ఇచ్చిన దివ్యమైన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఏంటది? 16 మాలలు గాన మనం జపించామంటే మనకు ముక్తి లభిస్తుంది అని. సో తర్వాత భీష్మాచార్యుల్ని చూడడానికి పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడు పాండవులందరినీ, వ్యాస మహర్షులందరినీ తీసుకెళ్తారు. భీష్మాచార్యులు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన బ్రహ్మర్షి. యాక్చువల్లీ ఆయన క్షత్రియుడు, కానీ ఎంత ఉత్తమమైన భక్తుడు అంటే ఆయనకు బ్రహ్మర్షి పదవిని పొందాడు ఆయన క్షత్రియుడుగా ఉంటూ. అలాంటి వ్యక్తి తన దేహ త్యాగం చేస్తున్నారు కాబట్టి 3 లోకాల నుంచి దేవతలు, ఋషులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు అందరూ కూడా ఎలా ఆయన దేహ త్యజిస్తారు, ఎలా ఆయన పరమపదాన్ని పొందుతారు అని చూడ్డానికి ఆయన పాటించారు. ఎందుకంటే ఒక జీవుడు ఈ భౌతిక లోకం నుంచి విముక్తి కలగడానికి ఈ 3 గుణాలు, సత్వగుణ, రజోగుణ, తమోగుణ బంధం నుంచి బయటపడడం అనేది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళలాగా ముక్తి పొందడం అనేది చూడ్డానికి 3 కోటి దేవతలు కూడా వస్తారంట. సో భీష్మాచార్యులు ఆయన దేహం ఎలా త్యజించారు అనేది ఒక పెద్ద గుణపాఠం, పెద్ద లెసన్ అన్నమాట, ఆదర్శం. కాబట్టి 3 కోటి దేవతలు, వ్యాస మహర్షి, మరి పెద్ద పెద్ద ఋషులందరూ కూడా, శ్రీకృష్ణుడు కూడా, అండ్ పాండవులందరూ కూడా భీష్మాచార్యుని చూడడానికి వెళ్తారు. సో భీష్మాచార్యుడు చూస్తారు, ఎదురుగా యుధిష్ఠుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు స్వయాన వచ్చారు. అండ్ అక్కడ భీష్మాచార్యులు యుధిష్ఠుడిని సంబోధిస్తూ చెప్తారు, ఈ పక్కన ఉన్నాడు ఆ కృష్ణుడు, ఆయన సామాన్యుడు కాదు. మీ వెంట ఆయన మీ దూతుడుగా, మీ సేవకుడుగా, మీ రథసారథిగా తిరిగాడు. కానీ దయచేసి తన సామాన్యుడని మీరు భావించద్దండి. అవన్నీ మనం నెక్స్ట్ వీక్ డీటెయిల్ గా మనం తెలుసుకుంటాం. సో ఇలాగా ఈ యొక్క అధ్యాయం ఇక్కడ సమాప్తం అవుతుంది, 8వ అధ్యాయం. సో 9వ అధ్యాయంలో భీష్మాచార్యులు యుధిష్ఠిర మహారాజ్కి ఇచ్చిన ఉపదేశాలు, అంతే కాకుండా భీష్మాచార్యులు ఆయన దేహ త్యాగం చేసే ముందు శ్రీకృష్ణుడికి అర్పించి అద్భుతమైన ప్రార్థనలు అర్పించి ఆయన దేహ త్యాగం చేస్తారు. ఆ విషయాలు కూడా తెలుస్తుంది. కానీ ముగించే ముందు శ్రీల ప్రభుపాదుల వారి ఉపదేశాలు ఎలా మనం జపించాలి అనేది మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఈ జపం అనేది. ఈ ఒక్క విషయం గాన మనం
కరెక్ట్ గా మనం నేర్చుకున్నామండి, ఇంకా ఏమీ అవసరం లేదు. మనం వంట రాకపోయినా పర్లే, సంసారం నడపకపోయినా పర్లేదు, మనకి బిజినెస్ నడవడానికి రాకపోయినా పర్లేదు, డబ్బు సంపాదించి రాకపోయినా పర్లేదు, జీవితంలో ఏ రాకపోయినా పర్లేదు, జపం ఒక్కటే మనకు వచ్చిందంటే మనం మానవ జన్మ సాధన. మిగతావన్నీ కృష్ణుడు చూసుకుంటాడు, కావాల్సిన శక్తులన్నీ కృష్ణుడు ఇస్తాడు. మన ప్రయత్నం అంతా మంచి జపం ఎలా జపించాలి అనేది శ్రీల ప్రభుపాద వారికి మనం చెప్తున్నాం. రోజు మనం మాల పట్టుకొని 16 మాలలు మనం జపిస్తాం. ఎలాగా మెకానిక్ ఏదో చూసుకొని ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తూ మాలలు తిప్పుతుంటాం, నాలుగు తిరుగుతుంటుంది. కానీ అది నిజమైన జపం కాదు. నిజమైన జపము భక్తితో, ప్రేమతో, ఏకాగ్రతతో, ఇంకే పని మనము మన మనసులో పెట్టుకోకు. ఎలాగ మనం చేయాలి ఆ జపము అనేది ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. ప్రతి వారము ఒక్కొక్క విషయం మనం నేర్చుకుందాం. మనం ఎలాగా శ్రీల ప్రభుపాద గారు చెప్పినట్టుగా మనం జపం ఎలా చేయాలనేది ఒక వారం మనం తెలుసు. ఎవరైనా చదవగలరా ఇక్కడ ఏం రాశారో, ప్రభుపాద గారు ఏం చెప్తారో తెలుగులో? కృష్ణ అనే నామం మరియు కృష్ణ అనే వ్యక్తిత్వం రెండూ ఒకటే. హరే కృష్ణ అని జపించినప్పుడు ఆ అతీంద్రియ ధ్వని కృష్ణనామం నా నాలుకపై ఉంటుంది, నా చెవులలోనూ వినిపిస్తుంది. అంటే కృష్ణుడే నా నాలుకపై, నా చెవులలోనూ ఉన్నట్టే. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కృష్ణ అని పలికామంటే ఆ నాలిక మీద కృష్ణుడు ఉన్నాడు శబ్ద రూపంలో. కృష్ణ అని పలికినప్పుడు వింటే ఆ కృష్ణుడు నాలిక నుంచి మన చెవుల్లోకి ఎంటర్ అయిపోయారు. ఎవరు ఎంటర్ అయ్యారు? కృష్ణుడు. మనం అనుకుంటాం కృష్ణుడు వేరే, కృష్ణుడి శబ్దం వేరే. కాదు, కృష్ణ అని చెప్పామంటే కృష్ణుడు ఆ శబ్దంలో ఉన్నాడు. మీరు ట్రై చేయండి, కృష్ణ అనండి, కృష్ణ అక్కడ ఉన్నాడు. విన్నప్పుడు కృష్ణుడు చెవులో కూడా వెళ్ళిపోతాడు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఎవరైతే అర్జునుడికి రథసారథిగా మారాడు, 30 దేవతలకి అధిపతి ఆ నారాయణుడు, ఆ కృష్ణుడు కృష్ణ అని పలికితే నాలికలో, మన నాలిక మీద ఉంటాడు, మన చెవులోకి వెళ్తాడు. ఓకే, కంటిన్యూ చేయండి. అందువల్ల భక్తితో మరియు ఏకాగ్రతతో ఈ అతీంద్రియ నామ ధ్వనిని జపించడం అత్యుత్తమమైన ధ్యానం, అత్యుత్తమమైన యోగం. అది చాలా సులభమైన ప్రక్రియ కూడా. సో పద్ధతి ఈ ప్రపంచంలో హైయెస్ట్ ధ్యానం, హైయెస్ట్ యోగం అది రామ్దేవ్ బాబు నేర్పించట్లేదు. అది హరే కృష్ణ మంత్ర జపం. ఎవరైతే జపం చేసి శ్రీకృష్ణుని వింటారు, శ్రీకృష్ణుడు స్వయాన్ని అక్కడ ఉన్నాడు. అది అందుకనే అత్యుత్తమైన ధ్యానం, అత్యుత్తమైన యోగం, బెస్ట్ యోగి. ఓకే, కంటిన్యూ. పద్ధతి ఏంటి? పద్ధతి ఇక్కడ మనం నేర్చుకో, ఎలా మనం జపించాలి ఆ పద్ధతి. హరే కృష్ణ అని జపిస్తారు, అదే ధ్వనిని మీరు వినిపించుకుంటారు. అలా మనస్సు పూర్తిగా కృష్ణుడిపైనే ఏకాగ్రత చెందుతుంది. సో పద్ధతి ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీన్ని మనం ఏదైతే పలుకుతున్నామో దాన్నే, అదే శబ్దం మనం వినాలి. అదే పద్ధతి, ఇంకా వేరే కాంప్లికేటెడ్ పద్ధతి ఏమీ లేదు. కృష్ణుడు పిక్చర్ చూడాలా ప్రభు, ఏం ఆలోచించాలి ప్రభు, కృష్ణుడు లీలలు స్మరిస్తుండాలా ప్రభు, ఏం అవసరం లేదు. ఏం పలికామో అది వినాలి. హరే కృష్ణ అంటే ఆ హరే కృష్ణ వినాలి. ఇదే పద్ధతి. నెక్స్ట్, ఎందుకంటే నామకృష్ణుడు మరియు వ్యక్తి కృష్ణుడు వేరు కాదు. కాబట్టి మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించినప్పుడు అది కృష్ణుడే స్వయంగా ఉన్నట్లు. మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించి మనం వినాలి.
శ్రద్ధతో వినాలి, భక్తితో వినాలి. వినకపోతే మన నాలిక మీదే ఉన్నాడు, చెవుల నుంచి మనసులోకి రాదు. మన మనసులోకి ప్రవేశించాలంటే ఆయనకు ద్వారం మన చెవు నుంచి ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు ఇప్పుడు మన ముందు శబ్ద రూపంలో వచ్చాడు. కాబట్టి శబ్ద రూపంలో మనం చెవుల ద్వారా మనం ఆయన స్వీకరించి మన లోపల మన హృదయంలో మనం కూర్చోబెట్టుకో. అందుకనే దయచేసి అందరూ కూడా జపం చేసేటప్పుడు శ్రద్ధగా వినాలి. సో దానికి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. 16 మాలలు మనం ఎలాగా శ్రద్ధతో మనం చేయాలి. ఒక్కొక్క వారం ఒక్కొక్క టెక్నిక్ మనం నేర్చుకుంటాం. సో ఈ టెక్నిక్ ఏంటంటే, మొదటి 1 మాల లేదా 2 మాలలు మనము చాలా నిదానంగా ఒక్కొక్క అక్షరాన్ని జపించి వినే ఒక సంకల్పం తీసుకోవాలి. అంటే ఈ 1 మాల లేదా ఈ 2 మాలలు నేను కాంప్రమైజ్ అవ్వను, వినకుండా నేను జపం నేను చేయను అని నిర్ధారించుకోవాలి. దాని తర్వాత మామూలు స్పీడ్ మనం మామూలుగా చదివి. దీనివల్ల ఏమవుతుందంటే 2 రౌండ్స్ లేదా 1 రౌండ్ మనం చేసిన ఆ సంకల్పము ఇంకొక రాబోయే 16 మాలలు కూడా ఆటోమేటిక్ గా అందుతుంది. అంటే బిగినింగ్ లో అందకపోవచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత నిదానంగా ఆ ప్రాక్టీస్ 1 మాలతో మొదలైంది కాబట్టి 16 మాలలు కూడా అదే ప్రాక్టీస్. సో మన భక్తులందరూ కూడా కొందరు అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా మందికి డిఫరెన్స్ అనిపించింది. జపము వినకుండా చేయటంలో ఒక ఎఫెక్ట్, వింటూ చేయటం అనేది ఒక. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా జపించిన 16 మాలలు ఎప్పుడైతే మీరు మొదలు పెట్టారు, ఆ మొదటి మాల జపించినప్పుడు నిదానంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అలాగా నిదానంగా జపించు. చూడండి, జపించినప్పుడు నిదానం ఎందుకు జపిస్తున్నామంటే, ఒక్కొక్క అక్షరము స్పష్టంగా పలికి స్పష్టంగా వినే ఒక ప్రాక్టీస్. ఆ 1 మాల లేదా 2 మాల, బెస్ట్ 2 మాల. ఒక 5 నిమిషాలు ఎక్కువ పడుతుంది అంతే. మనం 5 నిమిషాల్లో మనమే కొండలు, మనమే పెద్ద బిల్డింగ్ ఏం కట్టలేము. కాబట్టి 5 నిమిషాలు పోయినా పర్లేదు. ఆ 5 నిమిషాలు మనం భగవంతుడి కోసం మనం కేటాయిస్తే ఇంకా మంచిది. సో నా రిక్వెస్ట్, ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. మొదటి మాల లేదా 2 మాలలు, కుదిరితే 2 మాలలు స్పష్టంగా పలుకుతూ, ఈ 2 మాలలు ఇక్కడ ప్రభుపాద వారు చెప్పిన ప్రతి వాక్యాన్ని మనం దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. ప్రభుపాద చెప్పిన ప్రతి ఆదేశాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా రాబోయే 14 మాలలు ఇంకా మామూలుగా మనం ఎలా మన అభ్యాసం చేసుకున్నాం అలా. కానీ నిదానంగా మీరు చూడగలుగుతారు. 2 నెలల్లో 3 నెలల్లో ఈ 2 మాలల్లో జపం చేసిన ఆ ఏకాగ్రత 16 మాలల్లో కూడా వస్తుంది. సో ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు మనం 1 మాల జపిద్దాం. ఈ టెక్నిక్ ఏంటది? ప్రభుపాద వారు చెప్పిన పద్ధతి. మీరు హరే కృష్ణ అని జపిస్తారు, అదే ధ్వనిని మీరు వినిపించుకుంటారు. అలా మనసు పూర్తిగా కృష్ణుడి పైన ఏకాగ్రత చెందుతుంది. ఓకే, సో మనం జపం చేద్దాం. అందరూ వాళ్ళ స్పీడ్ లో వాళ్ళు జపం చేయండి. కానీ స్పీడ్ అంటే నిదానంగా, ఈసారి చాలా నిదానంగా ఒక్కొక్క అక్షరాన్ని వింటూ స్పష్టంగా పలుకుతూ ఒక్కొక్క అక్షరాన్ని మనం వినాలి. దీని తర్వాత మిగతా వాళ్ళల్లో మనకి తోచిన స్పీడ్ లో మనం మీరే వచ్చి నాకు చెప్తారు, ప్రభు యాక్చువల్లీ 1 వీక్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది, చాలా డిఫరెన్స్ వచ్చింది ప్రభు అని మీరే చెప్తారు. ఓకేనా? ఎవ్రీ టైం ఇలా ఒక్కొక్క టెక్నిక్ మనం నేర్చుకున్నాం. సరే, సో స్టార్ట్ చేద్దాం. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण कृष्ण, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. సో అలాగా మనము నిదానంగా ప్రతి అక్షరాన్ని వింటూ ఈ 2 మాలలు మనకు ఒక్కటే ధ్యేయం ఏంటది, బాగా చెప్పాలి, పలకాలి, స్పష్టంగా బాగా వినాలి. ఇంకా మిగతా 16 మాలలు 14 మాలలు
మనం యథావిధంగా ముందు ఎలా చేసేవాళ్ళం అది కూడా నెక్స్ట్ 14 మాలలు ఎలా చేయాలనేది నెక్స్ట్ ట్రైనింగ్. ఫస్ట్ ఈ 2 మాలలు లేదా అట్లీస్ట్ ఒక మాల ఒక 5 నిమిషాలు పోయినా పర్లేదు, ఒక 10 నిమిషాలు పోయినా పర్లేదు, చక్కగా ఒక్క అక్షరం కూడా మనం పోగొట్టుకోకుండా మనం బాగా ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం భీష్మాచార్యులు ఎలాగా ఆయన దేహాన్ని త్యజించి శ్రీకృష్ణుని స్మరిస్తూ ఎలా దేహ త్యాగం చేశారు వాటి గురించి మనం. హరే కృష్ణ.